ఏపీలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఖాయమైంది. చంద్రబాబు తనయుడు నారా లోకేష్ కు ఆలస్యంగానైనా బెర్త్ కన్ఫర్మ్ అయింది. రాబోయే కాలానికి కాబోయే నేతగా లోకేష్ ను పసుపు దళం చూస్తోంది. సైలెంట్ గా పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన నారా పుత్రుడు ఇప్పుడు ప్రభుత్వ వ్యవహారాల్లో తనదైన ముద్ర చూపుతారా? పాలనా దక్షతలో తండ్రికి మించిన తనయుడిని అనిపించుకుంటారా అనే ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ పరిశీలకుల నుంచి ఎదురవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల వారసత్వ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన తనయుడు నారా లోకేష్ ని మంత్రివర్గంలోకి తీసుకోవాలనే సాహసోపేత నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. లోకేష్ ని మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లుగా తెలంగాణ తెలుగుదేశం నాయకులతో చంద్రబాబు సూచనప్రాయంగా చెప్పారు. త్వరలోనే జరగబోయే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో లోకేష్ కు బెర్త్ ఖాయమైనట్లు చంద్రబాబు పార్టీ శ్రేణులకు చాలా రోజుల తర్వాత సిగ్నల్స్ పంపారు. నారా లోకేష్ మంత్రి పదవికి సమర్థుడా కాదా అనే ప్రశ్నలో అప్రస్తుతమైన అంశమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వారసత్వ రాజకీయాలు నడుస్తున్న ఈ కాలంలో ఒక ముఖ్యమంత్రి కొడుకు మంత్రి పదవి చేపట్టడం ఆశ్చర్యకరమైన విషయం కాదని చెబుతున్నారు పొలిటికల్ పండిట్స్. వైఎస్, కేసీఆర్ రాజకీయ వారసులు జగన్, కేటీఆర్ బాటలోనే లోకేష్ అడుగులు పడుతున్నాయని విశ్లేషిస్తున్నారు. వారసత్వ రాజకీయాలు నడుస్తున్న ఈ కాలంలో కూడా లోకేష్ ను మంత్రిగా తీసుకునేందుకు చంద్రబాబు చాలా రోజుల నుంచి తర్జన భర్జన పడుతున్నారు. కొడుకు కాబట్టి మంత్రివర్గంలోకి తీసుకున్నారనే అపవాదొస్తుందని భయపడ్డారట. లోకేష్ నాయకత్వ సమర్థతపై పార్టీలో కొందరు సీనియర్ నేతలు అప్పట్లో అనుమానాలు వ్యక్తం చేశారట. దీంతో పార్టీలో పద్ధతి ప్రకారం లోకేష్ ఎదిగేలా చంద్రబాబు స్కెచ్లు గీశారు. 2009 ఎన్నికల్లో పార్టీ వ్యవహారాల్లో రంగంలోకి దిగిన లోకేష్ ముందుగా పార్టీ మేనిఫెస్టో రూపకల్పనలో భాగం పంచుకున్నారు. తరువాత మెల్లమెల్లగా పార్టీ కార్యకలాపాల్లో పాలు పంచుకున్నారు. టీడీపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని చంద్రబాబు చేపట్టిన పాదయాత్ర సక్సెస్ కావటంలో లోకేష్ కీ రోల్ పోషించారు. పాదయాత్ర తలపెట్టిన నాటి నుంచి ప్రణాళికల రూపకల్పనలో పాలు పంచుకున్నారు. ఆ తరువాత పార్టీలో కీలక బాధ్యతలు చేపట్టి ఇప్పుడు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శిగా, కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పార్టీ సభ్యత్వాన్ని రికార్డు స్థాయికి చేర్చడంలో లోకేష్ పాత్ర మరువలేనిదని చంద్రబాబు స్వయంగా మెచ్చుకున్నారు. 50 రోజుల్లో కరెక్ట్ గా 54 లక్షల సభ్యత్వం చేర్పించారు. ఇది ఒక చరిత్ర. అదే సమయంలో మెంబర్షిప్ చేర్పించడమే కాదు, మెంబర్షిప్ చేర్పించిన తర్వాత కార్యకర్తలకు సర్వీసింగ్ చేయడం, సేవా కార్యక్రమాలు చేయడం, ఇది చాలా ముఖ్యం. నేను లోకేష్ గారిని మిగిలినందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. పార్టీ వేదికలపై ఇలా తన కొడుకు సమర్థతపై చంద్రబాబు చాలాసార్లు కాన్ఫిడెన్స్ ప్రకటించారు. 2009 టీడీపీ మేనిఫెస్టోలో నగదు బదిలీ పథకం పెట్టడానికి తన కొడుకే కారణమని చంద్రబాబు బహిరంగంగానే అప్పట్లో స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఈ మధ్య తన వద్దకొచ్చే నేతలు, అధికారులతో చంద్రబాబు తన కుమారుడు లోకేష్ గురించి, అతని శక్తి సామర్థ్యాల గురించి వివరిస్తున్నారని చెబుతున్నారు. లోకేష్ తన వారసుడిగా పార్టీ నేతలను ట్యూన్ చేసే కార్యక్రమాన్ని చంద్రబాబు ఈ రూపంలో చేపట్టారని విశ్లేషకులు అంటున్నారు. లోకేష్ కు గ్లామర్ లేకపోయినా ఆర్గనైజింగ్ స్కిల్స్ ఉన్నాయని బాబు చెబుతున్నారు. గ్లామర్ కంటే రాజకీయాల్లో ఆర్గనైజింగ్ స్కిల్స్ ఉంటేనే రాణిస్తారని బాబు విశ్వసిస్తున్నారు. టీడీపీలో 3 ఏళ్లుగా లోకేష్ తన మార్క్ చూపిస్తున్నారు. మీటింగ్ల దగ్గర నుంచి కార్యకర్తల సంక్షేమం వరకు తానే దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. పార్టీ పగ్గాల్ని ఒడుపుగా పట్టుకున్న చిన్నబాబు పాలనలో తనదైన శైలి చూపిస్తారా? రాజకీయాల్లో తనదైన మార్క్ సంపాదించుకునే దిశలో లోకేష్ ట్రాక్ రికార్డ్ ఎలా ఉండబోతోంది అనే ప్రశ్నలు ఇప్పుడు వినపడుతున్నాయి. గతంలో టీడీపీలో ఎన్టీ రామారావుకు చంద్రబాబు అన్నీ తానే అయి పార్టీలో చురుకైన పాత్ర పోషించారు. అప్పుడు బాబుకు టీడీపీలో ప్రధాన కార్యదర్శి పదవి ఉండేది. ఇప్పుడు లోకేష్ కూడా ప్రధాన కార్యదర్శిగా తండ్రికి చేదోడు వాదోడుగా పార్టీ పనుల్లో సహాయపడుతున్నారు. సర్వేలు చేయిస్తూ, విధి విధానాలు తయారు చేయిస్తూ, మంచి చెడుల్ని విశ్లేషిస్తూ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నిర్ణయాలపై ప్రభావాన్ని చూపిస్తున్నారు. తండ్రి బాటలోనే పార్టీపై పట్టు పెంచుకునే ప్రయత్నాల్ని లోకేష్ కొనసాగిస్తున్నారు. హైదరాబాద్, గుంటూరులో టీడీపీ కార్యక్రమాల్ని లోకేష్ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 3 ఏళ్లలో పార్టీపై తనదైన ముద్ర వేశారు. ఇటీవలే ఎంపీల సమావేశం నిర్వహించి పార్టీపై తన పట్టును చాటే ప్రయత్నం చేశారు. పార్టీ ఆఫీసులో జరిగే కార్యక్రమాలు కూడా లోకేష్ కనుసైగల్లోనే జరుగుతున్నాయి. అంతేకాకుండా పార్టీ శిక్షణా కార్యక్రమాలు, సభ్యత్వ నమోదు, కార్యకర్తల సంక్షేమ నిధి, ఎన్టీఆర్ ట్రస్ట్ అన్నీ స్వయంగా పర్యవేక్షిస్తూ లోకేష్ పార్టీపై తండ్రి బాటలోనే క్రమక్రమంగా పట్టు సాధించే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. ఇన్నాళ్ళు పార్టీ బ్యాక్డ్రాప్ రాజకీయాలకే పరిమితమైన లోకేష్ మంత్రి పదవిని చేపడితే
ప్రజా జీవితంలో ఫుల్ టైం పొలిటీషియన్ పాత్రకు మారుతారు. పార్టీ సమావేశాల్లో ఇన్నాళ్లు చక్రం తిప్పిన లోకేష్ ఇప్పుడు పాలనా పరంగా దక్షత నిరూపించుకోవాల్సిన టైం ఎదురవుతుంది. అంతేకాకుండా పబ్లిక్ లో ఎక్స్పోజర్ పెరుగుతుంది. అయితే బహిరంగ ప్రసంగాల్లో మాటల ద్వారా లోకేష్ ఆకట్టుకోలేరనే విమర్శ ఉంది. ఈ విషయంలో ప్రతిపక్షాలు ఇంతకుముందు కౌంటర్ల మీద కౌంటర్లు ఇచ్చాయి. అయితే పార్టీ పరంగా ఇప్పటికే నిరూపించుకున్న లోకేష్ పాలన పరంగా దూకుడుగా వెళ్తారని పార్టీ నేతలు అంటున్నారు. ఇవాళ లోకేష్ అనే వ్యక్తి ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కొడుకుగా పార్టీలో ఎవరు చూస్తున్నా. 10 సంవత్సరాల నుంచి ఆయన పార్టీకి అందిస్తున్న సేవలు ఇవాళ కార్యకర్తలతో నిరంతరం పొద్దున్న అంటే ముఖ్యమంత్రి 16 గంటలు 17 గంటలు ఏ విధంగా రోజు కష్టపడతా ఉన్నారో ఈయన కూడా పోటీకి పడి అన్ని గంటలు కార్యకర్తల కోసం వెచ్చించడం కానీ ఒక ఉన్నత చదువులు చదువుకున్నటువంటి విద్యను అభ్యసించిన వ్యక్తిగా అతను నిరంతరం అందుబాటులో ఉంటే వాళ్ళ టెక్నాలజీని తీసుకొచ్చి అందుబాటులో తీసుకొచ్చి సంక్షేమ పథకాల్లో ఎక్కడ అవినీతికి తావు లేకుండా చేసినటువంటి పరిజ్ఞానాన్ని కానీ అంటే ఒక మంచి విజన్ ఉన్నటువంటి లీడర్షిప్ ఉన్నటువంటి లోకేష్ బాబు ఖచ్చితంగా క్యాబినెట్లో రావాలని కోరుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి కొడుకు లోకేష్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బిజీగా ఉంటే ఆయన పార్టీ తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడమే కాకుండా ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా కార్యకర్తల సంక్షేమ నిధి అని పెట్టి కార్యకర్తలకి అందుబాటులో ఉంటున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ప్రభుత్వంలో చేరి మంత్రి పదవి తీసుకుంటే ఇంకా చాలా ప్రయోజనాలు ఉంటాయి ఈ రాష్ట్రానికి. వ్యాపార రాజకీయ రంగాల్లో ఇన్నాళ్లు సత్తా చాటిన లోకేష్ ఇప్పుడు ప్రభుత్వ వ్యవహారాల్లో తన మార్పు చూపించాల్సిన అవసరం ఉంటుంది. పాలనా దక్షత రుజువు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తనకు ఏ శాఖ ఇచ్చినా తనదైన పాలనా శైలిని పరిచయం చేయాల్సి ఉంటుంది. అప్పుడే పార్టీకి నిజమైన వారసుడు వచ్చాడని అనిపించుకుంటాడు.